హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైడిటీ. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ మన ఛానల్లో అప్లోడ్ చేసే కొత్త స్ట్రాటజీస్ కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. బట్ డ్యూ టు జాబ్లో కొంచెం నేను బిజీ ఉండడం వల్ల మీకు ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. సో మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి స్ట్రాటజీ మీకోసం తీసుకొచ్చాను. ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ చూడండి గైస్, ఈ స్ట్రాటజీ వచ్చేసి మనము 3 minutes టైం ఫ్రేమ్లో చేస్తాము. అలాగే బ్యాంక్ నిఫ్టీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు నిఫ్టీలో కూడా బ్యాక్ టెస్ట్ చేసి చెక్ చేయండి. వర్క్ అయితే నిఫ్టీలో కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ప్రజెంట్ నేను బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ టెస్ట్ చేశాను. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ ట్రేడ్ చెప్తున్నాను మీకు. టైం ఫ్రేమ్ వచ్చేసి 3 minutes టైం ఫ్రేమ్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి ఎస్టర్డే మార్కెట్ అంటే May 3rd, 2024 అనమాట. ఇప్పుడు మనము ఏం చేయాలంటే, ఇది 3 minutes టైం ఫ్రేమ్ కదా. 3 minutesలో మనము థర్డ్ క్యాండిల్ యొక్క ఈ థర్డ్ క్యాండిల్ ఉంది కదా, ఈ థర్డ్ క్యాండిల్ని మనము ఒక రెక్టాంగులర్ బాక్స్తో, ఇక్కడ చూడండి గైస్, ఒక రెక్టాంగులర్ బాక్స్తో ఇలాగ మార్క్ చేసుకోండి. ఓకే, సో ఇలాగ మార్క్ చేసుకోండి. ఈ రెక్టాంగులర్ బాక్సే మనకు ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఇంకా మనము ఇదే ఈ రోజంతటికి ఇదే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఓకే, ఈ రోజంతటికి ఇదే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ చూడండి గైస్, ఎప్పుడైతే మనకు ఈ రెక్టాంగులర్ బాక్స్ని ఇలా విత్ బాడీతో ఏదైతే క్యాండిల్ క్రాస్ చేస్తుందో అదే మన ఎంట్రీ పాయింట్ అనమాట. ఆ క్యాండిల్ కిందనే మన ఎంట్రీ. ఇక్కడ చూడండి గైస్, ప్రజెంట్ వచ్చేసి ఈ క్యాండిల్ వచ్చేసి కిందికి బ్రేక్ అయింది విత్ బాడీతో. సో మనకు ఈ క్యాండిల్ కింద మన ఎంట్రీ అనమాట. ఇక్కడ చూడండి గైస్, ఈ క్యాండిల్ కింద మన ఎంట్రీ అయితే, ఓకే, ఈ క్యాండిల్ కింద మన ఎంట్రీ అయితే ఈ రెక్టాంగులర్ బాక్స్ ఏదైతే ఉందో, ఓకే, ఈ రెక్టాంగులర్ బాక్స్ ఏదైతే ఉందో ఓకే, రెక్టాంగులర్ బాక్స్ అనుకోండి, ఎందుకంటే ఏదైతే థర్డ్ క్యాండిల్ ఉందో ఆ థర్డ్ క్యాండిల్ అనేది మీ స్టాప్ లాస్ అనమాట. సో ఆ థర్డ్ క్యాండిల్ అనేది మనకు రెక్టాంగులర్ బాక్స్ కాబట్టి ఆ థర్డ్ క్యాండిల్ మనకు స్టాప్ లాస్. మనం దీని కింద ఎంట్రీ తీసుకుంటే మనకు మినిమం 100 పాయింట్స్ మనకు బ్యాంక్ నిఫ్టీలో రావాలి. ఓకే, 100 పాయింట్స్ రావాలి. ఓకే, అదే మన టార్గెట్ అనమాట. ఓకే, ప్రజెంట్ అయితే మనకు ఆ రోజంతా మనకు మార్కెట్ ఈ విధంగా మూవ్ అయింది, కానీ మనం అచీవ్ చేయాల్సింది వచ్చేసి 100 పాయింట్స్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి డే 1 గైస్. చాలామంది మధ్యలో ఏదో ఒక రోజు తీసుకొని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, కానీ మన ఛానల్లో మాత్రం బ్యాక్ టెస్ట్ చేసి 1 month ఆర్ 20 days, 3 months కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేశాను మీ కళ్ళ ముందరే. సో మన ఛానల్లో కంటెంట్ అలా ఉంటుంది అనమాట. మీరు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి థర్డ్ క్యాండిల్ అనమాట. ఇది వచ్చేసి థర్డ్ క్యాండిల్. సో మనం ఏం చేస్తాం, ఈ థర్డ్ క్యాండిల్ని 3 minutes టైం ఫ్రేమ్లో ఈ థర్డ్ క్యాండిల్ని ఒక రెక్టాంగులర్ బాక్స్ వేసుకుంటాం అనమాట. ఓకే, ఈ విధంగా రెక్టాంగులర్ బాక్స్ వేసుకుంటాం. మనము ఈ స్ట్రాటజీని మనం ఏం చేయాలంటే పర్ డే 3 times ట్రై చేస్తాం అనమాట. ఓకే, పర్ డే 3 times ట్రై చేస్తాం. ఆ 3 times ట్రై చేసిన తర్వాత ఫస్ట్ టైం మనం ట్రై చేసింటాం. ఫస్ట్ టైమే మనకు కావాల్సిన 100 పాయింట్స్ వస్తే మనం ఆ రోజు డే క్లోజ్ చేస్తాం. ఒకవేళ స్టాప్ లాస్ 2 times హిట్ అయింది అనుకోండి, అప్పుడు థర్డ్ టైం కూడా మనం ట్రై చేస్తాం అనమాట. స్టాప్ లాస్ హిట్ అయితే 3 times ట్రై చేస్తాం. మనకు టార్గెట్ ఫస్ట్ టైం అచీవ్ అయితే ఫస్ట్ టైమే డే క్లోజ్ చేస్తాం. ఒకవేళ టార్గెట్ సెకండ్ టైం అచీవ్ అయితే సెకండ్ టైం మనం డే క్లోజ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ రూల్స్ మీరు పాటించండి. ఓకే, ఖచ్చితంగా మీరు మంత్ ఎండ్లో ప్రాఫిట్లో ఉంటారు. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి సెకండ్ డే అండ్ విత్ బాడీతో మనకు కిందికి క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మనం ఈ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకుంటాం. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ ఏదైతే క్యాండిల్ ఈ రెక్టాంగులర్ బాక్స్ ఉందో దానిపైన మన స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, మనము ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ మనం ఏం చేస్తాం, షార్ట్ పొజిషన్ చేస్తాం గైస్. ఇక్కడ స్టాప్ లాస్లు కూడా మీ కళ్ళ ముందే నేను చూపిస్తాను. ఓకే, మనం 3 times ట్రై చేస్తాం స్టాప్ లాస్ హిట్ అయితే. ఇక్కడ చూడండి,
ఫస్ట్ మనకి ఒక 50 పాయింట్స్ ఇచ్చింది. దాని తర్వాత మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. దాని తర్వాత మనము ఇక్కడ విత్ బాడీతో క్లోజ్ అయింది. ఓకే, విత్ బాడీతో క్లోజ్ అయింది. దాని తర్వాత మనము ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. ఓకే, లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. ఇక్కడ కూడా మనకి కొంత పాయింట్స్ వరకు మూవ్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయ్యింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది. ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది? ఈ క్యాండిల్తో మనకు స్టాప్ లాస్ హిట్ అయింది అనమాట. ఇక్కడ మనకు స్టాప్ లాస్, ఇక్కడ ఈ క్యాండిల్తో మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. దాని తర్వాత ఇక్కడ చూడండి, విత్ బాడీతో ఈ రెడ్ క్యాండిల్ కిందికి బ్రేక్ చేసింది. విత్ బాడీతో కొంచెం విత్ బాడీతో అయినా కూడా అదే మనకు ఎంట్రీ పాయింట్ అనమాట. దాని కింద ఆ క్యాండిల్ కింద మన ఎంట్రీ పాయింట్. ఓకే, మనం ఇప్పుడు షార్ట్ పొజిషన్ చేస్తాం. మీకు స్టాప్ లాస్ హిట్ అయితే, మీకు ఏదైతే స్టాప్ లాస్ ప్రీవియస్గా స్టాప్ లాస్ హిట్ అయింటాయో ఆ టైంలో మీరు 150 పాయింట్స్ వరకు మీరు ట్రై చేయండి. ఓకే, మనకి ఇక్కడ చూడండి 235 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ మనకు ఆల్రెడీ 2 టైమ్స్ మనకు స్టాప్ లాస్ హిట్ అయింది కదా. సో మనకు 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి థర్డ్ టైం మీరు ట్రై చేసేటప్పుడు 100 పాయింట్స్ కాకుండా 150 పాయింట్స్ వరకు వెయిట్ చేయండి. ఒకవేళ మీరు స్టాప్ లాస్ హిట్ కాకుండా ఫస్ట్ టైమే మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ టైం మాత్రం 100 పాయింట్స్ మాత్రమే తీసుకొని ఆ డే క్లోజ్ చేయండి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింటే 150 పాయింట్స్ వరకు ట్రై చేయండి. ఓకే, అదనమాట. ఇక్కడ మనకు థర్డ్ టైం మనకు కావాల్సిన పాయింట్స్ అన్నీ వచ్చేసినాయి అన్నమాట. నెక్స్ట్ అది వచ్చేసి డే సెకండ్. ఓకే, డే సెకండ్లో కూడా మనం ప్రాఫిట్లోనే ఉన్నాం, ఎందుకంటే థర్డ్ టైం మనకు కావాల్సిన పాయింట్స్ వచ్చేసినాయి. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి 30th ఏప్రిల్. ఈ 30th ఏప్రిల్ మనం ఏం చేస్తాం, థర్డ్ క్యాండిల్ ఏదైతే థర్డ్ క్యాండిల్ ఉందో ఈ థర్డ్ క్యాండిల్ని మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఇదే మనకు ఈ రోజంతా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ జోన్ ఇదే అనమాట మనకు. ఓకే, ఇక్కడ చూడండి గైస్, మనకు వచ్చేసి ఈ క్యాండిల్ మనకు బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఈ క్యాండిల్ మనకు బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇలాంటి పెద్ద క్యాండిల్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి గైస్, ఇలాంటి పెద్ద క్యాండిల్ ఉన్నప్పుడు హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి స్టాప్ లాస్ మనం హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ పెట్టుకుంటాం. హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ మనకు స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనము ఆ డే క్లోజ్ చేద్దాం. ఒకవేళ ఆ హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ మనం పెట్టుకోకుండా ఈ బాక్స్ వరకే మనకు పెట్టుకుంటే, ఇక్కడ చూడండి గైస్, మనకు మార్కెట్ ఏ విధంగా మూవ్ అయిందో. ఓకే, ఈ విధంగా మనకి మూవ్ అయిందనమాట. ఓకే, ఇక్కడ చూడండి గైస్, మనకు పెద్ద క్యాండిల్ వచ్చినప్పుడు స్టాప్ లాస్ మనకి హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి గైస్, చాలా ఇక్కడికి 80 పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో 80 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఎందుకంటే పెద్ద క్యాండిల్ వచ్చింది కాబట్టి మనం హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. స్టాప్ లాస్ హిట్ అయింది, అంతే. స్టాప్ లాస్ హిట్ అయింది, మనం ఆ డే క్లోజ్ చేస్తాం. ఇక్కడ సెకండ్ టైం మనకు ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే కిందికి మనకు బ్రేక్అవుట్ కాలేదు. ఒక్కసారి కూడా కిందికి మనకు బ్రేక్అవుట్ కాలేదు. కిందికి తీసుకుందాం అనుకుంటే కిందికి అయిన తర్వాత మన స్టాప్ లాస్ హిట్ అయితే మనం మళ్ళీ అప్పుడు ఎంట్రీ తీసుకునే వాళ్ళం. ఇక్కడ మనకి ఎంట్రీ దొరకలేదు, ఇంకా ఫస్ట్ టైం మనకి స్టాప్ లాస్ హిట్ అయింది, ఆ డే క్లోజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. ఆ రోజు మనకు ప్రాఫిట్ వచ్చినా కూడా తర్వాత మనకు సంబంధం లేదు, మనం ఆ డే స్టాప్ లాస్ హిట్ అయిందిగా అనుకుంటున్నాం అనమాట. ఓకే, మనకి బాక్స్ బ్రేక్అవుట్ విత్ క్యాండిల్తో కావాలి. ఇక్కడ డౌన్ సైడ్ మనకి మన తర్వాత కాలేదు, సో మార్కెట్ అప్ సైడే ఉంది. సో మనకు ఆ రోజు మనము డే క్లోజ్ చేస్తాం, మార్కెట్ అంతా అప్ సైడే ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి గైస్, ఇది వచ్చేసి 29th ఏప్రిల్ థర్డ్ క్యాండిల్ మనకు మార్క్ చేసుకుంటాం. థర్డ్ క్యాండిల్ మార్క్ చేసుకుంటాం. సారీ, ఇది థర్డ్ క్యాండిల్ కాదు, ఇది థర్డ్ క్యాండిల్ అనమాట. 3 minutes టైం ఫ్రేమ్లో థర్డ్ క్యాండిల్ ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఏం చేసింది, ఇక్కడ
అప్ సైడ్ బ్రేక్అవుట్ చేసింది. సో మనకి లాంగ్ పొజిషన్ తీసుకుంటాం అనమాట. లాంగ్ పొజిషన్ తీసుకున్నాక మనం స్టాప్ లాస్ ఏది పెట్టుకుంటాం, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం అనమాట, ఈ రెక్టాంగులర్ బాక్స్. టార్గెట్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. కానీ మనకేం చేసింది, ఫస్ట్ టైం స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఇక్కడ వరకు ఈ క్యాండిల్తో మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. దాని తర్వాత కిందికి విత్ బాడీతో క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. షార్ట్ పొజిషన్ చేద్దాం. ఈ క్యాండిల్ మనకు స్టాప్ లాస్ పెట్టుకుందాం. దాని తర్వాత ఇక్కడ మనకి టార్గెట్ 46 పాయింట్స్ వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది. దాని తర్వాత ఇక్కడ చూడండి గైస్, థర్డ్ టైం ట్రై చేసినప్పుడు మీకు కావాల్సిన పాయింట్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట. స్టాప్ లాస్ హిట్ అంటే మీకు ఏదైతే స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్ ఉంటాయో ఆ స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్ ప్లస్ మనకు కావాల్సిన 100 పాయింట్స్ మీరు ఈ ట్రేడ్లో అచీవ్ చేసింటారు. ఓకే, అది వచ్చేసి మన స్ట్రాటజీ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి నెక్స్ట్ ఫోర్త్ డే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ డే. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి థర్డ్ క్యాండిల్ కదా. ఈ థర్డ్ క్యాండిల్ మనం ఏం చేస్తామంటే మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ మనకి ఏం చేసింది, మార్కెట్ వచ్చేసి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ చూడండి గైస్, మనకు వచ్చేసి ఓన్లీ 68 పాయింట్స్ మాత్రమే టార్గెట్ వచ్చింది. దాని తర్వాత స్టాప్ లాస్ హిట్ అయింది. అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే డౌన్ సైడ్ మనకి విత్ బాడీతో ఏదైతే క్యాండిల్ ఉంటుందో దాని కింద మనం మార్క్ చేసుకున్న తర్వాత ఏదైతే రెక్టాంగులర్ బాక్స్ ఉంటుందో అది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి గైస్, మనకు కావాల్సిన పాయింట్స్ అన్నీ వచ్చేసినాయో లేదో చూడండి. ఇక్కడ చూడండి గైస్. ఓకే, ఆ రోజంతటికి అదే మనకి ఆ బాక్సే మనకు జోన్ అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్స్ అన్నీ ఈ టార్గెట్ ఈ ట్రేడ్తో వచ్చేసినాయి అనమాట. సెకండ్ టైం మనకు వచ్చేసింది. ఓకే, ఇది వచ్చేసి 26th ఏప్రిల్ అనమాట. గైస్, ఎవరైనా కొత్త వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే మన ఛానల్లో అంత బాగా మన కంటెంట్ ఉంటుంది అనమాట. కావాలంటే కింద కామెంట్స్లో మన సబ్స్క్రైబర్స్ చేసిన కామెంట్స్ చదవండి, మీకే అర్థమవుతుంది మన ఛానల్ గురించి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే ఇప్పటి నుండి కంటిన్యూగా మీకు వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. ఓకే, మిమ్మల్ని వెయిట్ చేయించను. ఓకే, అండ్ మీకోసం నేను ఒక 10 స్ట్రాటజీస్ కలిపి మీకు ప్రిపేర్ చేస్తున్నాను. దాని గురించి తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. వెయిట్ చేయండి గైస్. ప్రజెంట్ అయితే ఈ స్ట్రాటజీని చూడండి. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి మనకి థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ థర్డ్ క్యాండిల్ ఈ విధంగా రెక్టాంగిల్ బాక్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు రెక్టాంగులర్ బాక్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అప్ సైడ్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ బాడీతో. ఏదైతే క్యాండిల్ విత్ బాడీతో బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ క్యాండిల్ని ఏదైతే క్యాండిల్ విత్ బాడీతో బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ క్యాండిల్ పైన మన ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ రెక్టాంగులర్ బాక్స్ అనమాట. ఇక్కడ చూడండి గైస్, మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చిందో. కానీ మనకు కావాల్సింది ఫస్ట్ టైం మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మనకి కావాల్సినది మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మనకు కావాల్సిన పాయింట్స్ వచ్చేసి 100 పాయింట్స్ అనమాట. మనకు కావాల్సిన పాయింట్ వచ్చేసి 100 పాయింట్స్. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి 25th క్లోజ్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 24th ఏప్రిల్ ఏం జరిగిందో చూస్తాం.
24th ఏప్రిల్ ఏం జరిగిందో చూస్తాం. 24th ఏప్రిల్ ఏం జరిగిందో చూస్తాం. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి థర్డ్ క్యాండిల్ అనమాట. థర్డ్ క్యాండిల్. ఓకే, ఈ థర్డ్ క్యాండిల్ మనం ఏం చేస్తామంటే మార్క్ చేసుకుంటాం. థర్డ్ క్యాండిల్ మనం మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. థర్డ్ క్యాండిల్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గైస్, విత్ బాడీతో మనకి ఈ క్యాండిల్ వచ్చేసి క్రాస్ చేసింది. సో ఆ క్యాండిల్ పైన మన ఎంట్రీ అనమాట. ఆ క్యాండిల్ పైన మన ఎంట్రీ ఈ రెక్టాంగులర్ బాక్స్ అనేది మన స్టాప్ లాస్ అనమాట. ఇక్కడ చూడండి గైస్, మనకు వచ్చేసి నియర్లీ 136 పాయింట్స్ వచ్చాయి. ఇంకా మార్కెట్ ఎంత పైకి మూవ్ అవుతుందో ఇంకా మనం చూడలేదు. ఇక్కడ చూడండి గైస్, ఇంకా పైకి మూవ్ అయింది. కానీ మనకు కావాల్సింది ఫస్ట్ టైం మనం చూసినప్పుడు మనకి 100 పాయింట్స్ కావాలి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే అప్పుడు మనం స్టాప్ లాస్ పాయింట్స్ ప్లస్ మన 100 పాయింట్స్ మనం వెయిట్ చేస్తాం. కానీ మన ఫస్ట్ టైం మనకు టార్గెట్ వచ్చేసింది. సో మనకి ఈ విధంగా మనం ప్రాఫిట్లో ఉండొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి గైస్, మనకి థర్డ్ క్యాండిల్ని మనము రెక్టాంగులర్ బాక్స్గా మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా థర్డ్ క్యాండిల్ని మార్క్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము షార్ట్ పొజిషన్ చేస్తాం. ఓకే, విత్ బాడీతో ఈ క్యాండిల్ మనకు వచ్చేసింది. ఓకే, ఈ క్యాండిల్ కింద మన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, ఈ రెక్టాంగులర్ బాక్స్ పైన మనకు కావాల్సిన పాయింట్స్ 100 పాయింట్స్ వచ్చినాయో చూద్దాం. ఓకే, నియర్లీ 96 పాయింట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ మన టార్గెట్ వచ్చేసింది. ఓకే, మన టార్గెట్ వచ్చేసింది 96 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి 22nd ఏప్రిల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 22nd ఏప్రిల్. ఇక్కడ చూడండి గైస్, మనకి థర్డ్ క్యాండిల్ మనము రెక్టాంగులర్ బాక్స్ మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనకు రెక్టాంగులర్ బాక్స్ మార్క్ చేసుకుంటాం. థర్డ్ క్యాండిల్ ఇక్కడ మనం థర్డ్ క్యాండిల్ని మార్క్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి మనము స్టాప్ లాస్ పాయింట్ ఎక్కడ పెట్టుకుంటామంటే ఈ రెక్టాంగులర్ పైన పెట్టుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి నియర్లీ 154 పాయింట్స్ అనమాట. ఓకే, నియర్లీ 200 పాయింట్స్ మన టార్గెట్. మనకి 100 పాయింట్స్ ఫస్ట్ టైం అయితే మనకు 100 పాయింట్స్ చాలన్నమాట. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మీకు ఆ స్టాప్ లాస్ పాయింట్స్ ప్లస్ మన టార్గెట్ పాయింట్స్ రెండు కలిపి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా నేను బ్యాక్ టెస్ట్ చేశాను కదా గైస్. ఇప్పుడు వచ్చేసి నియర్లీ మనము 10 డేస్ బ్యాక్ టెస్ట్ చేసాము. సో మీరు కూడా ఈ విధంగా బ్యాక్ టెస్ట్ చేయండి. ఈ స్ట్రాటజీ కంపల్సరీ వర్క్ అవుతుంది. ఫస్ట్ టైం మన టార్గెట్ అచీవ్ అయితే 100 పాయింట్స్ మనం ఆ డే క్లోజ్ చేస్తాము. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, సెకండ్ టైం ట్రై చేయండి. సెకండ్ టైం మన టార్గెట్ వస్తే ఆ డే క్లోజ్ చేయండి. ఒకవేళ సెకండ్ టైం కూడా స్టాప్ లాస్ హిట్ అయితే థర్డ్ టైము మనము ట్రై చేస్తామన్నమాట. థర్డ్ టైం టార్గెట్ హిట్ అయితే ఆల్రెడీ క్లోజ్ చేస్తాం. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా థర్డ్ టైము ఖచ్చితంగా ఆ డేని క్లోజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం ట్రై చేస్తాం. అండ్ మనకు కావాల్సిన పాయింట్స్ కూడా ఈజీగా మనము ఈ ట్రేడ్స్లో మనం అచీవ్ చేసుకుంటాం. సో మనకు నియర్లీ మంత్లీ ఖచ్చితంగా మనం ప్రాఫిట్లో ఉంటాం. మీరు నియర్లీ 800 to 900 పాయింట్స్ కూడా మీరు ఈజీగా అచీవ్ చేయొచ్చు అనమాట ఈ స్ట్రాటజీతో. ఓకే, మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి ఖచ్చితంగా అండ్ ట్రై చేయండి. మీరు వెయిట్ చేసినందుకు, ఈ స్ట్రాటజీ మీ ముందుకు తెచ్చినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. అండ్ ఇంకా మన ఛానల్లో లేట్ చేయకుండా కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను వీక్లీ. ఓకే, అండ్ నేను ఎంత బిజీగా ఉన్నానో ఖచ్చితంగా వీకెండ్లో మీకు వీడియో వచ్చేలాగా చేస్తాను. అలాగే మీకోసం ఒక కంబైన్డ్ 10 స్ట్రాటజీస్ నేను క్రియేట్ చేయబోతున్నాను. ఆ స్ట్రాటజీస్ కూడా మీకు నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను అనమాట, దాని గురించి కూడా. ఓకేనా గైస్, ఇలాంటి మరికొన్ని స్ట్రాటజీస్తో, అలాగే మంచి స్ట్రాటజీస్తో, కొత్త స్ట్రాటజీతో, ఎవరు చెప్పని స్ట్రాటజీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ ముందుకు వస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి గైస్. అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి, మీకు అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.